we are going to discuss about vector atom model. సదిశా పరమాణు నమూనా. Vector atom model సదిశా పరమాణు నమూనా. This model is an extension of Bohr-Sommerfeld atomic model. ఈ మోడల్ వెక్టార్ ఆటమ్ మోడల్ బోర్ సోమర్ఫీల్డ్ తర్వాత వచ్చిన మోడల్ వెక్టార్ ఆటమ్ మోడల్. The two concepts which characterize the vector atom model and differentiate it from other models are the concept of quantization of direction, that is spatial quantization, the concept of spinning electron spin. Two concepts మనకి బోర్ సోమర్ఫీల్డ్ మోడల్స్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తూ చెప్పే కాన్సెప్ట్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ ఆఫ్ డైరెక్షన్, దట్ ఈజ్ స్పేషియల్ క్వాంటైజేషన్, త్రిదిశాత్మక క్వాంటీకరణము, ద కాన్సెప్ట్ ఆఫ్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ స్పిన్. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మిగతా మోడల్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తూ వెక్టార్ ఆటమ్ మోడల్ అనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ space quantization. First we will discuss about space quantization, later we go to spinning of electron. Space quantization, త్రిదిశాత్మక క్వాంటీకరణం. According to Bohr's theory, the electron moves in circular orbit. బోర్స్ థియరీ ప్రకారంగా ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. హెన్స్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ ఓన్లీ 1 degree ఆఫ్ ఫ్రీడమ్. దానివల్ల ఎలక్ట్రాన్ కి 1 degree ఆఫ్ ఫ్రీడమ్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ సోమర్ఫీల్డ్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ 2 degrees ఆఫ్ ఫ్రీడమ్. సోమర్ఫీల్డ్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ కి 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందువల్ల అంటే వన్ కరస్పాండింగ్ టు రేడియస్ వెక్టార్ NR అండ్ అదర్ కరస్పాండింగ్ టు ద యాంగిల్ Nπ. రేడియస్ వెక్టార్ NR వల్ల అలాగే యాంగిల్ Nπ వల్ల సోమర్ఫీల్డ్ ప్రకారంగా ఎలక్ట్రాన్ కి 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఇన్ జనరల్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ 3-dimensional. ఆటమ్ లో ఇన్ జనరల్ గా ఎలక్ట్రాన్ మోషన్ అనేది 3-dimensional గా ఉంది, అంటే త్రిమితీయంగా ఉంది. అండ్ దేర్ ఫోర్ పొసెసెస్ 3 degree ఆఫ్ ఫ్రీడమ్. దానివల్ల 3 degree ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెన్స్ an additional quantum condition is required to describe the state of electrons. Hence an additional quantum condition is required to describe the state of electrons. దానివల్ల 3 degree ఆఫ్ ఫ్రీడమ్ ఉండడం వల్ల వన్ మోర్ క్వాంటమ్ కండిషన్ అనేది మనకి అవసరం అవుతుంది స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి చెప్పడానికి. According to the rule of space quantization, the electron orbit can only set itself in certain discrete positions with respect to the field direction. This is known as spatial quantization. According to the rule of space quantization, the electron orbit can only set itself in certain discrete positions with respect to the field direction. This is known as spatial quantization. Electron orbit తనంత తానే డిస్క్రీట్ పొజిషన్స్ ని సెట్ చేసుకోగలుగుతుంది. ఫీల్డ్ డైరెక్షన్ బట్టి తనంత తానే డిస్క్రీట్ పొజిషన్స్ అనేవి సెట్ చేసుకోగలుగుతుంది. దాన్నే స్పేషియల్ క్వాంటైజేషన్ అంటాం. పరమాణువులోని కక్ష్యల విన్యాసాలు అంతరాలంలో నిర్దిష్టమైన దిశలను మాత్రమే కలిగి ఉండటాన్ని త్రిదిశాత్మక క్వాంటీకరణము అని పిలుస్తాం. పరమాణువులోని కక్ష్యల విన్యాసాలు అంతరాలంలో నిర్దిష్టమైన దిశలను మాత్రమే కలిగి ఉండడాన్ని త్రిదిశాత్మక క్వాంటీకరణము అని పిలుస్తాం. స్పిన్నింగ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ స్పిన్ గురించి తెలుసుకుందాం. ద ఎలక్ట్రాన్ రివాల్వ్స్ నాట్ ఓన్లీ ఇన్ అన్ ఆర్బిట్ రౌండ్ ద న్యూక్లియస్ బట్ ఆల్సో అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్ లో తిరగడమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. జస్ట్ లైక్ సన్ చుట్టూ భూమి తిరగడమే కాకుండా ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ చుట్టూ ఎర్త్ అనేది ఎలా అయితే తిరుగుతుందో సూర్యుని చుట్టూ భూమి ఎలా అయితే తిరగడంతో పాటుగా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది కదా. అలాగే మనకి ఎలక్ట్రాన్ కూడా న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్ లో తిరగడమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అబౌట్ ఇట్ రివాల్వ్స్ నాట్ ఓన్లీ రౌండ్ ద న్యూక్లియస్
బట్ ఆల్సో అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ చుట్టూరా కూడా తిరగడం జరుగుతుంది. ద ఎలక్ట్రాన్ హ్యాస్ 2 టైప్స్ ఆఫ్ మోషన్స్. దే ఆర్ ఆర్బిటాల్ మోషన్ అండ్ స్పిన్ మోషన్. దీనివల్ల ఎలక్ట్రాన్ కి 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ వచ్చాయి. ఒకటి ఆర్బిటాల్ మోషన్, రెండోది స్పిన్ మోషన్. తన చుట్టూ తాను తిరగడం స్పిన్ మోషన్, అలాగే న్యూక్లియస్ చుట్టూ తిరగడం ఆర్బిటాల్ మోషన్. 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ వచ్చాయి. కక్ష్యా చలనము అలాగే భ్రమణ చలనం అనే 2 చలనాలు ఎలక్ట్రాన్ కి ఉంటాయి అని చెప్పడం జరిగింది. Thus, the angular momentum of the atom is due to orbital motion and spin motion of the electron. అందువలన యాంగులర్ మూమెంటం అనేది యాటమ్ కి 2 మోషన్స్ వల్ల ఉంటుంది. ఆర్బిటాల్ మోషన్, స్పిన్ మోషన్. ఈ 2 మోషన్స్ వల్ల మనకి యాంగులర్ మూమెంటం, ఈ 2 మోషన్స్ వల్ల కూడా యాంగులర్ మూమెంటం అనేది ఉండడం జరుగుతుంది. సో according to quantum theory, the spin motion like orbital motion should be quantized. According to quantum theory, the spin motion like orbital motion should be quantized. ఆర్బిటాల్ మోషన్ ఎలా అయితే క్వాంటైజ్ చేయబడిందో అలాగే స్పిన్ మోషన్ కూడా క్వాంటైజేషన్ జరగాలి అని చెప్పడం జరిగింది. హెన్స్ ఏ న్యూ క్వాంటమ్ కండిషన్ ఈజ్ ఇంట్రడ్యూస్. దానివల్ల మనకి ఇంకొక క్వాంటమ్ నెంబర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. The orbital and spin motions are quantized not only in magnitude but also in direction. ఆర్బిటాల్ మోషను, స్పిన్ మోషను మ్యాగ్నిట్యూడ్ లోనే కాకుండా డైరెక్షన్ లో కూడా క్వాంటైజ్ చేయడం జరిగింది. పరిమాణంలోనూ అలాగే దిశలోనూ కూడా కక్ష్య చలనము అలాగే భ్రమణ చలనము ఈ రెండింటినీ కూడా క్వాంటైజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అ వెక్టార్ ఆటమ్ మోడల్. Quantum numbers associated with vector atom model. Quantum numbers associated with vector atom model. సదిశా పరమాణు నమూనాలోని క్వాంటం సంఖ్యలు. Quantum number gives the address of the electrons in an atom. Quantum number gives the address of the electrons in an atom. Atom లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క అడ్రస్ ని చెప్పేవే క్వాంటమ్ నెంబర్స్. సో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్స్: ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. ఈ 5 క్వాంటమ్ నెంబర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన లేదా మొత్తం క్వాంటమ్ సంఖ్య. దిస్ క్వాంటమ్ నెంబర్ బిలాంగ్స్ టు ద ప్రిన్సిపల్ ఆర్బిట్ టు విచ్ ద ఎలక్ట్రాన్ బిలాంగ్స్. ప్రిన్సిపల్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏ ప్రిన్సిపల్ ఆర్బిట్ కి చెందుతుంది అనేది ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కెన్ హ్యావ్ ఓన్లీ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కి ఓన్లీ నాన్ జీరో ఇంటీజర్ వాల్యూస్, పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ద ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్ ఆఫ్ an electron corresponding to n equal to 1, 2, 3 and so on are denoted by K, L, M and so on respectively. ఎనర్జీ లెవెల్స్ ని 1, 2, 3 అని కానీ లేకపోతే KLM అని కానీ మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ ఈజ్ లిమిటెడ్ టు 2n². మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఒక షెల్ తీసుకుంటే అనేది దేని ద్వారా చెప్పగలుగుతామంటే 2n² బట్టి చెప్పగలుగుతాము. అది లిమిటెడ్ టు 2n². సపోజ్ n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, 1 1² 1, 2 into 1 2. సో ఒక షెల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు, సపోజ్ 2 తీసుకున్నారు, 2² ఎంత అవుతుంది? 4, 4 into 2 8. సో 8 నెంబర్ ఆఫ్ n ఈక్వల్ టు 2 అంటే సెకండ్ షెల్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లైక్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద number of electrons in a shell. Orbital quantum number, which is denoted by capital L, small l, kakshiya quantum sankhya. The quantum number defines the shape of the orbitals occupied by the electron and the orbital angular momentum of electron. ఈ క్వాంటమ్ నెంబర్, ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ దేని చెప్తుంది అంటే షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ గురించి చెప్తుంది, డిఫైన్ చేస్తుంది. ఎలక్ట్రాన్ ఆక్యుపై చేసిన ఆర్బిటాల్ యొక్క షేప్ గురించి చెప్తుంది. అలాగే అండ్ ద ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్.
ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం కక్షీయ కోణీయ ద్రవ్యవేగం గురించి చెప్పడం జరుగుతుంది. ఇట్ మే హ్యావ్ ఎనీ ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. 0 నుంచి n-1 వరకు ఎన్ని వాల్యూస్ అయినా ఉంటాయి. The orbitals corresponding to L equal to 0, 1, 2, 3 and so on etc. are denoted as S, P, D, F and so on etc. respectively. ఆర్బిటాల్స్ మనం ఉపకక్ష్యలు అంటాము ఆర్బిటాల్స్ ని ఎల్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అయితే వాటిని ఎలా డెనోట్ చేస్తాము అంటే ఎస్పీడిఎఫ్ అని రిప్రజెంట్ చేయొచ్చు. వెన్ n ఈక్వల్ టు 1, L ఈక్వల్ టు 0, దట్ ఈస్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పాసిబుల్ ఆర్బిటాల్. n ఈక్వల్ టు 1 అయితే L ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి వన్ పాసిబుల్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది, అది ఎస్ ఆర్బిటాల్. ద ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం PL for the electron is PL equal to h by 2 pi root over L into L plus 1. ఈ రూట్ h by 2 pi కి ఉండదు, ఓన్లీ h by 2 pi అనేది విడిగా రాసి L into L plus 1 మాత్రమే రూట్ లో ఉంటుంది. గమనించండి, PL equal to h by 2 pi root over L into L plus 1. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం PL equal to h by 2 pi root over L into L plus 1. నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్ విచ్ ఇస్ డెనోటెడ్ బై ఎస్. స్పిన్ క్వాంటం భ్రమణ క్వాంటం సంఖ్యని ఎస్ అనే లెటర్ తో డెనోట్ చేస్తాము. ద క్వాంటం నెంబర్ డిఫైన్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్. ద క్వాంటం నెంబర్ డిఫైన్స్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్. ఎలక్ట్రాన్స్ తన చుట్టూ తాను తిరగడం ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసేదే స్పిన్ క్వాంటం నెంబర్. ఎలక్ట్రాన్స్ the quantum number defines the spin of the electrons about their own axis. ఎలక్ట్రాన్స్ తన చుట్టూ తాను తిరగడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పేదే స్పిన్ క్వాంటం నెంబర్. ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ హాఫ్. ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ పరిమాణం అనేది హాఫే ఉంటుంది. ద ఎలక్ట్రాన్ కెన్ స్పిన్ క్లాక్ వైజ్, ఇట్స్ వాల్యూ ఈజ్ ప్లస్ హాఫ్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అవుతుందో తిరుగుతుందో అప్పుడు ప్లస్ హాఫ్ వాల్యూ ఉంటుంది. when anti-clockwise its value is minus half. సపోజ్ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అనుకున్నాం, అప్పుడు దాని స్పిన్ దాని మ్యాగ్నిట్యూడ్ మైనస్ హాఫ్ ఉంటుంది. ద స్పిన్ యాంగులర్ మొమెంటం PS for the electron is PS equal to h by 2 pi root over s into s plus 1. Next one is total angular momentum quantum number J. మొత్తం కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య. దిస్ క్వాంటం నెంబర్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ డ్యూ టు బోత్ ఆర్బిటాల్ అండ్ స్పిన్ మోషన్. దిస్ క్వాంటం నెంబర్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ డ్యూ టు బోత్ ఆర్బిటాల్ అండ్ స్పిన్ మోషన్. ఆర్బిటాల్ మోషన్ వల్ల స్పిన్ మోషన్ వల్ల రెండిటి వల్ల మనకి రెండిటి యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క యాంగులర్ మొమెంటం చెప్పేదే టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. మనకి భ్రమణ చలనం వల్ల అలాగే కక్షీయ చలనం వల్ల వచ్చినటువంటి కక్షీయ భ్రమణ కోణీయ ద్రవ్యవేగం గురించి చెప్పేదే టోటల్ మొత్తం కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. ద టోటల్ యాంగులర్ మొమెంటం J is equal to L plus S. టోటల్ యాంగులర్ మొమెంటం ని దేంతో డెనోట్ చేస్తాము? J తో డెనోట్ చేస్తాం, దట్ ఈక్వల్ టు L plus S అవుతుంది. టోటల్ యాంగులర్ మొమెంటం PJ for the electron is given by PJ is equal to h by 2 pi root over J into J plus 1. మొత్తం కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే PJ తో డెనోట్ చేస్తాము. ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే దాని యొక్క PJ వాల్యూ h by 2 pi root over J into J plus 1. మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. అయస్కాంత కక్షీయ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ML which is denoted by M suffix L. The magnetic orbital quantum number which defines the projection of orbital quantum number small l in the magnetic field direction is called the magnetic orbital quantum number. The projection of orbital quantum number small l in the magnetic field direction
ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. మనకి ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో కనుక ప్రొజెక్ట్ అయితే దానినే మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ గా చెప్తాం. బాహ్య అయస్కాంత క్షేత్రంలో కనుక మనకి కక్షీయ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ప్రక్షేపణం జరిగితే దాన్నే అయస్కాంత కక్షీయ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని పిలుస్తాం. ద ఓరియంటేషన్ ఆఫ్ ఎల్ విత్ ఫీల్డ్ ఆర్ ఎమిటెడ్, it has 2l plus 1 values. మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ కి 2l plus 1 వాల్యూస్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ml ఈక్వల్ టు 2l plus 1 వాల్యూస్ ఉంటాయి. సపోజ్ l ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఎస్ స్టేట్ అని పిలుస్తాం. ఎస్ స్టేట్ లో l ఈక్వల్ టు 0 మీరు ml రావాలి అంటే ఏం చేయాలి, 2l plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి l వాల్యూ. సో l 0 అయితే 0 plus 1 ఒక వాల్యూ ఉంటుంది ml వాల్యూ. సో అదేంటి, ml ఈక్వల్ టు 0. అలాగే l ఈక్వల్ టు 1 అంటే p స్టేట్. 12 plus 1 లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 2 plus 1 2 plus 1 3 వాల్యూస్ ఉంటాయి. సో ml ఈక్వల్ టు -1 0 1. అలాగే l ఈక్వల్ టు 2 అయినప్పుడు d స్టేట్ అంటాము. ml ఈక్వల్ టు -2 -1 0 1 2. l ఈక్వల్ టు 3 అయితే f స్టేట్ అని పిలుస్తాము. ml ఈక్వల్ టు -3 -2 -1 0 1 2 3. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ml వాల్యూ. అలాగే వెక్టార్ ఆటమ్ మోడల్ అనేది విడిగా మీకు ఇస్తే కనుక 5 మార్క్స్కి ఇస్తాడు. అలాగే క్వాంటమ్ నెంబర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టార్ ఆటమ్ మోడల్ కూడా మనకి విడివిడిగా ఈ రెండు కాన్సెప్ట్స్ అడిగితే 5 మార్క్స్కి అడగచ్చు. అలాగే రెండు కలిపి అడుగుతాడు, వెక్టార్ ఆటమ్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టార్ ఆటమ్ మోడల్. ఎస్ఐ క్వశ్చన్ గమనించగలరు. థ్యాంక్ యూ.